అన్న నమస్తే అన్న. అన్న SSMB 29 లో ఒక 3000 మందితో యాక్షన్ బోట్ సీన్స్ ఏర్పాటు చేసినట్టు మాటలైతే వచ్చినాయి. ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈ 3000 మందితో యాక్షన్ సీన్? బోట్ సీన్ ఏంటి? అడవిలో చేద్దానికి పోయింది కదా, అమెజాన్ అడవిలో ఉన్నారు కదా, మళ్ళీ బోట్ సీన్ అని వచ్చింది. సముద్రంలో చేస్తున్నాడా? అమెజాన్ అడవిలో చేస్తున్నాడా యాక్షన్ సీన్స్? ఓయమ్ము, ఓన్లీ అమెజాన్ అడవిలోనే ఫైటింగ్ అనుకున్నాము, అడ్వెంచర్స్ అనుకున్నాం. అంటే ఒక యాత్రికుడు చేసే అడ్వెంచరస్ సినిమా రాబోతుంది అనుకున్నాం, కానీ మరి 3000 మందితో అడ్వెంచరస్ బోట్ సీన్లు అంటున్నారు. సో సముద్రాల నదులలో ఎక్కడ వేటకు మొదలెట్టాడో తెలియదు కానీ, సో నేనైతే పుష్ప రికార్డులు ఇప్పట్లో బ్రేక్ చేసే సినిమా రాదనుకున్న. 3000 మందితో అంటే మరి 3000 కోట్లు కొట్టేటట్టున్నాడు. ఆల్రెడీ 2500 పుష్పతో బ్రేక్ చేశారు. దంగల్కి పొంగల్ రికార్డులు కూడా బ్రేక్ చేసింది పుష్పని బ్రేక్ చేసే సినిమా లేదనుకున్నా. సార్ 3000 మంది అంటే ఖచ్చితంగా 3000 కోట్లు కొట్టి టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. అంటే నా అంచనాలు తప్పిపోతున్నాయి అనమాట. 5 ఏళ్ల వరకు పుష్పను బ్రేక్ చేసే సినిమా రాదనుకున్నా. మరి 3000తో ప్లాన్ చేసిందంటే సో ఖచ్చితంగా 3000 కోట్లు కొట్టే అవకాశం ఉన్నదనమాట. అంటే నేను అన్న మాట తప్పు కాబోతుందా? సో చూద్దాం ఏ రేంజ్లో ఉంటుందో. సో 3000 మంది అంటే అంత ఈజీ కాదు. మరి మనోడు అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా ఒక అతిపెద్ద అడ్వెంచరస్ చేయబోతున్నాడు. సో హాలీవుడ్కి కూడా ఈసారి కంగారు పుట్టించేటట్టున్నాడు రాజమౌళి గారు. నిజంగా డైరెక్టర్లో రాజా అంటే రాజమౌళి అనుకోవాలి. సో కీర్తి మహేష్ బాబుని, చాక్లెట్ బాయ్ని ఇప్పటివరకు అనుకున్నాం, కానీ చాలా చేస్తున్నాడు. చాలా చిన్నోడేం కాదు, మంచి పెద్దోడే. ఇప్పుడు కొడుకు అల్లుడు క్యూట్గా చాక్లెట్ బాయ్ లాగా తయారవుతున్నారు. ఖచ్చితంగా 3000 మందితో తీస్తున్నాడంటే వండర్ఫుల్ అడ్వెంచరస్ రాబోతుంది. ప్రియాంక చోప్రా అంటున్నారు కదా, ఒక్క విషయం ఆలోచించాలని కోరుకుంటున్నా. ప్రియాంక చోప్రాని సినిమా నుంచి పక్క తప్పించే మంచిది. చాలా మంది ఉన్నారు. ఎవరు త్రిబులార్లో పెట్టిన హీరోయిన్ ఉంది, హిందీ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయినే పెట్టచ్చు. ఇంకా త్రిబులార్లో ఇంకో హీరోయిన్ ఉంది, ఆమెను పెట్టచ్చు. ఇంకేమైనా కొత్త ఉంటే పెట్టాను. కానీ ప్రియాంక చోప్రా గురించి కొద్దిగా ఐరన్ లెగ్ అనే ఫీలింగ్ ఉన్నది నాకైతే. ఐరన్ లెగ్ అనే ఫీలింగ్ ఉంది. తెలుగు సినిమాలకు పనికి వస్తూ రాదు. అఫ్కోర్స్ నువ్వు హాలీవుడ్ లెవెల్ తీసిన సినిమా తెలుగు సినిమానే కాబట్టి అది హిందీలో హాలీవుడ్ అన్నిట్లో రిలీజ్ చేస్తావు, అది వేరు. కానీ సో ప్రియాంక చోప్రా విషయంలో అయితే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కంగారు పడుతున్నాను నేను కూడా. సో 3000 మందితో అంత ఈజీ కాదు ఖచ్చితంగా. అంటే ఎంత కష్టమైనా రాజమౌళి అది 3000 మందితో అంటే 30 రోజులు కాదు 300 రోజులు అంటే కష్టపడి తీసేస్తాడు పర్ఫెక్ట్గా రావడానికి సీను. నాటు సాంగ్కే 17-18 సార్లు చేసి సెకండ్ సీన్ని ఓకే చేసిందంటే ఇంకా మరి 3000 మందితో ఫైటింగ్ సీన్స్ తీసేసి దాన్ని ఎన్నిసార్లు రీటేక్లు చెప్పించి మళ్ళీ ఏ టేక్ని ఓకే చేస్తాడు తెలియదు. కానీ ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ అయితే రాబోతుంది అనుకుంటారు. మహేష్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అయితే అవ్వబోతుంది. సో ఇక మ్యూజిక్ డైరెక్టర్ అంటే కీరవాణి గారే ఉంటారు. సో సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా ఏమైనా హాలీవుడ్ సైడ్ నుంచి తీసేసుకోవచ్చు. స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అడ్వెంచర్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి, ఎడిటర్ల నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు, వాళ్ళని పెట్టుకోవచ్చు. మంచి గ్రాఫిక్స్ ఉంటాయి, మంచి అడ్వెంచరస్ ఉంటాయి. సేమ్ టైం చిన్న సెంటిమెంట్ పెడుతూ ఎండింగ్లో చిన్న ఏదైనా దైవభక్తి, మన దేశాన్ని ప్రతిబింబజేసే దైవవ్యక్తి కూడా పెట్టాలైతే నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్ మూవీ రావాలని అయితే నాకైతే అనిపించేస్తుంది రాజమౌళి నుంచి. ఓకే అన్న, ఈ సినిమాలో మరో అప్డేట్ ఏంటంటే ఒక భారీ డైనోసార్ తో కూడా మహేష్ బాబు గారికి ఫైట్ ఉంటుందని కూడా మరి తెలుస్తుంది. అసలు నిజంగా డైనోసార్ ని కూడా ఇందులో ఇరికించే అవకాశం ఉందా ఈ సినిమాలో? సో డైనోసార్ని పెడుతున్నానంటే రీసెంట్గా అక్కడక్కడ కొంతమంది అంటున్నారు డైనోసార్లు గుడ్లు కనపడ్డాయి, చిన్న పిల్లలు కనపడతాయి. సో అంటే ఫ్యూచర్లో జరగబోయేది ఏమన్నా చూపించబోతున్నాడు, మళ్ళీ డైనోసార్లు పుట్టే ఛాన్స్ ఉన్నదేమో అనే డౌట్స్ కూడా చెలరేగా ప్రయత్నం కనపడుతుంది జనాలలో. సో ఖచ్చితంగా ఒక డైనోసార్తో పెట్టి ఉంటే మాత్రం ఫ్యూచర్ గురించి ఆలోచించి తీస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా డైనోసార్లు ఉంటే మాత్రం ఫ్యూచర్లో జరగబోయే విషయాలు ఈ సినిమాలో కనపడబోతున్నాయి అనిపించింది. డైనోసార్ల గుడ్లు కూడా చూపించే అవకాశాలు రీసెంట్గా చిన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి, నేను చూశాను. డైనోసార్ల గుడ్లు, డైనోసార్ల పిల్లలు అని చెప్పేసి, అంటే డైనోసార్ ఇంకా చావలేదు అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ మూవీతో ఇంకా ఒక గొప్ప విషయం తెలియబోతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా డైనోసార్ తోటి ఉంటే మాత్రం ఇక బాబు డైనోసార్ మీద ఎక్కి ఇక ఎటువంటి విన్యాసాలు చేయబోతుండో రాజమౌళి సినిమాలో మనం చూడబోతున్నాం అనమాట. అన్న ఇందులోనే మరో టాక్ ఏంటంటే రాజమౌళి గారు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్న డైరెక్టర్లో మొదటి స్థాయి నుంచి ఒక 10వ స్థాయి లోపల ఉన్నారని మాట్లాడుతున్నారు. అంటే ఆయన నిజంగానే ఎక్కువ తీసుకుంటున్నారా? ఖచ్చితంగా తెలుగు సినిమాలో అయితే ఆయన నెంబర్ 1 స్థానం ఉన్నాడు కాబట్టి తీసుకుంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియన్ సినిమాలోనే నాకు తెలిసి హైయెస్ట్లో ఉంటాడు. సో ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారు కాబట్టి సినిమా ఆ రేంజ్కి వెళ్తాడు. సో 1 to 10లో అంటే ప్రపంచ స్థాయి సినిమాలో 1 to 10లో ఉండే అవకాశం అయితే 100% కనబడుతుంది రాజమౌళి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, రైట్, బాయ్.